మిరాయ్ అంటే ఒక పురాణాల నేపథ్యంలో సాగే ఒక ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్. ఇందులో తేజ సజ్జా గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్యా. ఒకటే చెప్తున్నాను నేను, తేజ సజ్జా గారి స్క్రిప్ట్ ఇలా కనుక ఎంచుకుంటే ఇంకో 2-3 ప్రభాస్ గారి తర్వాత టాలీవుడ్లో తేజ సజ్జా గారే ఉంటారు అని చెప్తున్నాను. 100% అంత బాగా ఉన్నారు. మెగాస్టార్ చేతుల మీద పెరగడం కాదు, ఆయన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడని ఈ సినిమాతోటి 100% రుజువు చేసేసాడు మన తేజ సజ్జా. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు ఆయన యాక్టింగ్ చించిపడేశాడు. బ్లాక్ స్వాడ్ విషయానికి వస్తే మనోజ్ అన్న నెగిటివ్ షేడ్స్ కోసం ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశం ప్రజలు మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మొత్తం ఇండస్ట్రీకి చెప్పండి ఆయన కొడుకు వచ్చాడు. మనోజ్ అన్న 2.0 స్టార్ట్ అయిందని చెప్పండి. మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా ఉన్నాడు మన మంచు మనోజ్. ఆయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంది. లాస్ట్కి వచ్చే శ్రీరాముడు ఎంట్రీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఒకటే చెప్తున్నాను, ఇంత తక్కువ బడ్జెట్లో మీరు ఎలా తీశారు సార్ గ్రాఫిక్స్? కార్తిక్ ఘట్టమనేని గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎలా తీశారు మీరు? ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చారంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలండి కార్తిక్ ఘట్టమనేని గారు, అంత బాగా తీశారు. మీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి. ఊరమ్మ సినిమాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లిని ఎంత అందంగా తీసావయ్యా కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఉంది. హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చిందనుకో ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎంతో అందంగా ఉంది. మన రితికా నాయక్ అన్నట్టు ఆమె యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరంతా తప్పకుండా చూడాలి. మిరాయ్ సినిమా మాత్రం కెవ్వు కేక. ఇదొక వండర్ఫుల్ సినిమా. మిరాయ్ అంటే అదొక సినిమా చూసినాకనే అర్థమవుతుంది చాలామందికి. జబర్దస్త్ ఉంది. మనోజ్ అనే క్యారెక్టర్ అయితే సూపర్. స్టార్ కాదు, ఆయన ఇంటర్నేషనల్ స్టార్గా ఎదుగుతారు. మన తేజ సజ్జా గారు కూడా ఇంటర్నేషనల్ స్టార్గా ఎదుగుతారు. కార్తిక్ ఘట్టమనేని గారు సినిమా సూపర్ తీశారు. మనకు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరొక ఆనిముత్యం అని చెప్తా. మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే సూపర్ నచ్చింది అన్న. సినిమా సూపర్ ఉన్నది. సూపర్ 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 1000 కోట్ల కలెక్షన్ పక్కా భయ్యా సినిమా. మేము మిమిక్రీ ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఇక మంచు మనోజ్ అన్న ఇదే గెటప్లో ఉంటాడు సినిమాలో. చూడండి, సూపర్ హిట్ అయింది సినిమా. 1000 కోట్ల కలెక్షన్ పక్కా చేస్తుంది భయ్యా. నేను 9 ఇస్తున్న రేటింగ్ మాత్రం. సినిమా మాత్రం వండర్ఫుల్, కెవ్వు కేక. తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరొక ఆనిముత్యం మన మనోజ్ అన్న. మోహన్ బాబు గారు, మీరు చాలా తప్పుడు పని చేశారు. ఇంట్లోకించి పంపించి ఆస్తి పంపకాలలో ఎక్కడో కానీ ఒక ఆనిముత్యాన్ని బయటికి తీసి వెళ్ళగొట్టినారు, ఇంకొకరిని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ మీరు చాలా బాధపడతారు. మీ పేరు నిలబెట్టదంటే ఓన్లీ మంచి మనోజ్ అన్ననే. మోహన్ బాబు గారి పేరు తెలుగు ఇండస్ట్రీలో ఒక విలన్గా ఫస్ట్ టైం కాదు 2-3 సార్లు ఇప్పుడు చేసిండు. మంచి సినిమా చేసిండు. మరో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన విలన్ పెద్ద స్టార్ అంటే మంచు మనోజ్ అన్న. ఇప్పుడే మిరాయ్ మన సూపర్ యోధా సినిమా తేజ సజ్జా గారిది చూసి వస్తున్నాను.